ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పండుగకు అమలయ్యే కొత్త రూల్స్ తెలంగాణలో విడుదల. తప్పనిసరిగా పాటించాల్సి అయితే ఉంటుందంట. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ అవుతుందన్నమాట. కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండుగల్లో హోలీ పండుగ అనేది ఒకటి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఆ రోజు ఉత్సాహంగా రంగులు పూసుకొని ఆనందం గడుపుతుంటారు. హోలీ పండుగ ఈ ఏడాది శుక్రవారం 14/3/2025 నాడు జరుపుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు అయితే విధించారు. 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి అనగా 15వ తేదీ 6 గంటల వరకు ఆంక్షలు విధించబడతాయని, రోడ్డు మీద వెళ్లే వారికి పై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాదు రోడ్లపైన గుంపులుగా ర్యాలీలు నిర్వహించవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సిపి అవినాష్ మహంతి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మరోవైపు హోలీ రంగులతో ఇబ్బంది పడేవారు ఇంట్లోనే ఉండాలి, బయటికి వచ్చేవారికి విశాల దృక్పథం కలిగి ఉండాలని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కావడం, హోలీ పండుగ శుక్రవారం రావడంతో పోలీసులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హోలీ వేళ రోడ్ల మీద తిరిగే వారిపై రంగులు చల్లడం కామన్గా అయితే రంజాన్ మాసం పైగా శుక్రవారం కావడంతో ఆ రోజున ముస్లింలు చాలా నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు అయితే విధించినట్టు తెలుస్తుంది. కొత్తగా ఇవన్నీ రూల్స్ అనేది హైదరాబాద్ పరిధిలో అయితే వర్తిస్తాయని చెప్పేసి మనకు కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగిందండి. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా